కొత్త చాప్టర్. కాన్స్టెంట్ ఎఫర్ట్లెస్ రిమెంబరెన్స్, నిరంతరమైన అప్రయత్నపూర్వకమైన స్మరణ. అంటే అప్రయత్నికపూర్వం అంటే అలారం కొట్టక ఏడైపోయిందండి బాబా 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 అనుకోకూడదు. మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేస్తే కానీ అలాగే రాకూడదు. అది కొంతమంది చూడండి, నిద్రలో లేవగానే ఏ ఊళ్ళో అయినా సరే ఆ రాత్రి పడుకునేటప్పుడే బాబా ఫోటో ఒకటి ఇలా పెట్టుకుంటారు. పొద్దున్న లేవగానే టక్మని అది చూసిన తర్వాత కళ్ళు తెరుస్తారు. అది అప్రయత్నం అంటే. అంటే అదొక అవుట్లుక్, ఒక వరబడి అయిపోవాలన్నమాట. అది అలాగే, అది ఎంత అద్భుతం నాకు అనిపిస్తూ ఉంటుంది. అది రాత్రి పడుకునేటప్పుడు మర్చిపోవడం ఉండదు. ఇక ఆ ఫోటో తీసి తలడికని పెట్టుకుంటాడు అనమాట కొత్త ప్లేస్కి వెళితే, లేకపోతే గోడ మీద ఎలా చూస్తాడనమాట. అంచేత అలాగా మనం అప్రయత్నంగా, ప్రయత్నం లేకుండానే అది అయిపోవాలి స్మరణ. బాల్నాటు, ఆల్దో హీ వాజ్ ఆల్వేస్ వీక్ ఇన్ హెల్త్, వాజ్ ఆల్వేస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిజ్ రిమెంబరెన్స్ ఆఫ్ బాబా. బాబా మండలి సభ్యులలో ఒకడైనటువంటి బాల్నాటు గురించి చెప్తున్నాడు రుస్తాం. ఇలా ఉంటాడు, ఉఫ్ అనుతే పడిపోతాడేమో, అలాగే ఉంటాడు బక్క పలసగా, ఎప్పుడూ తేడాయే పాపం ఆరోగ్యం. కానీ బాబా స్మరణలో అంతకంటే బలమైన వాడు ఇంకొకడు లేడు. అంత స్మరణ చేయగలుగుతూ ఉండేవాడు. హీ రిమెంబర్డ్ బాబా ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ హీ డిడ్ అండ్ మెనీ టైమ్స్ ఇన్ సిల్లీ వేస్. అతను ఏది చేసినా సరే ఆఖరికి మనకి చిచ్చి ఇదా అని మనం నవ్వుకుంటాం కూడా. అలాంటి విషయాల్లో కూడా బాబాని గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. హీ హిమ్సెల్ఫ్ వుడ్ సే అబౌట్ ఇట్. ఒకసారి అతనే చెప్తుంటాడు నవ్వుతూ తను చేసిన పనుల గురించి. పీపుల్ థింక్ ఐఎమ్ సిల్లీ ఇన్ ద వే ఐ రిమెంబర్ బాబా. నేను చేసే పనులు, బాబాని స్మరించడంలో నేను చేసి ప్రయోగాలు చూసి నవ్వుకుంటూ ఉంటారు ప్రజలంతా. టర్నింగ్ టు హిమ్ ఫర్ ఎవ్రీ స్మాల్ నీడ్ ఆఫ్ మైండ్. నాకున్న ప్రతి చిన్న అవసరానికి బాబా మొత్త మింగుతున్నాడు, దిగుద్దో లేదో అని కూడా ఆయన జారబడతాడు అనమాట. ప్రతి చిన్న అవసరానికి ఆయన మీద జారబడుతూ ఉంటాడు. ది థింక్ ఐఎమ్ క్రేజీ ఆర్ మ్యాడ్. నేను పిచ్చోడిని, ముదిరిపోయిన వీడికి పిచ్చి అనుకుంటారు కొంతమంది. బట్ ఇట్ ఈస్ ఓకే అండ్ ఐ డోంట్ మైండ్ వాట్ ఎవర్ దే సే. కానీ నేనేం పట్టించుకొని అనుకుని నవ్వితే నావచేనే పండుద్ది అంటారు చూడండి సావిత. అనుకొని బికాజ్ ఐ ఎంజాయ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. నేను చేసేది నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అంచేత నేను ఇంకొకటి గురించి ఎందుకు వరి అవ్వాలి. అండ్ త్రూ దిస్ ఐ ఫీల్ బిలీవెడ్ బాబాస్ ప్రెజెన్స్ కాన్స్టెంట్లీ. ఇలా నేను చేయడం వలన సదా మరవకుండా బాబాని స్మరించగలుగుతూ ఉన్నాను. ఐ హ్యావ్ టు అడ్మిట్ దట్ వెన్ ఐ ఫస్ట్ హెర్డ్ బాల్ నరేట్ దీస్ స్టోరీస్ ఐ టూ కన్సిడర్డ్ దమ్ సిల్లీ. రుస్తం చెప్తున్నాడు, నా మటుకు నేను నిజం చెప్పాలి కదా, ఏట్రా పిచ్చోళ్ళగా ఉన్నాడు ఈయన అని నేను కూడా అనుకున్నాను ముందు. అయితే బాల్నాటు ఆ కథలు స్వయంగా నాకు ప్రస్తావించినప్పుడు అప్పుడే నాకు తెలిసింది అది ఎంత ఉత్తమమైనటువంటిదో. బట్ దెన్ యాజ్ ఇయర్స్ పాస్ బై and I tried attempting to remember Baba in a way Balnatu did by turning to him as first choice for my every need. I found it extremely difficult to do so. సరే ఇది బాల్నాటుని కలిసి చెప్పాడు. నేను కూడా నా జీవితంలో ప్రయత్నిద్దామని కొన్ని సంవత్సరాలు కృషి చేశాను. ఎలాగా? మొహం కడుక్కోవాలంటే బ్రష్ దగ్గరికి వెళ్ళాలి, బాబా బాబా బ్రష్ ఎక్కడ ఉంది, పేస్ట్ ఎక్కడ ఉంది, బాబా 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 అని తిరగడం. అలాగే ప్రతి చిన్నది ఏది కావాల్సినా బాబా అని అడగడం నేను కూడా ప్రాక్టీస్ చేశాను. ఐ ఫౌండ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అమ్మ నా వల్ల కాలేదు, చాలా కష్టం అలా ఉండమని తెలుసుకున్నాను నేను. దట్ ఈజ్ వెన్ ఐ రియలైజ్డ్ బాల్నాటుస్ గ్రేట్నెస్. దట్ ఈజ్ వెన్, అప్పుడు బాల్నాటు ఇప్పుడు దాకా పిచ్చోడు అనుకున్నాను, అతను చాలా గొప్పవాడు అనేటువంటి సత్యం తెలుసుకున్నాను. ఇక్కడ అవతార్ మెహర్ బాబాకి జై. రియల్ ట్రెషర్ 3వ వాల్యూమ్లో ఉన్నాము. కాన్స్టెంట్ ఎఫర్ట్లెస్ రిమెంబరెన్స్, నిరంతరము అప్రయత్నపూర్వకమైన స్మరణ అనేటువంటి అధ్యాయాన్ని చదువుతూ మధ్యలో ఆపాం. ఇక్కడి వరకు ఆయన చెప్పింది, రుస్తం చెప్పిన విషయం ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకొని ఈరోజు విషయంలోకి వెళదాం. బాల్నాటు మనందరం చూసాం, చాలా బక్కపలసగా గాలికి ఎగిరిపోయేలాగా ఉంటాడు. ఎప్పుడు చూసినా నాకు రాత్రి నిద్ర పట్టలేదు, ఆరోగ్యం బాగోలేదు, కడుపు బాగోలేదు, ఇదే చెప్తూ ఉండేవాడు ఆయన ఎప్పుడూ కూడా. అతను మనిషి అంతా అల్పంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా
బాబా స్మరణ విషయంలో మాత్రం అంతకంటే బలవంతుడు ఇంకెవడూ లేడు అని రుస్తం చెప్తూ ఉన్నాడు. ఎందుకని తన జీవితంలో చేసే అతి చిన్న పనిలో కూడా బాబా స్మరణకు వాడుకుంటాడు అతను. చిన్నది పెన్ రాయట్లేదు, బాబా పెన్ రాయట్లేదు అనుకుంటాను అనమాట. ఆ పెన్ రాయకపోయినా కూడా బాబా కరెంట్ పోయిందంటాడు, అంటే కరెంట్ పోయినా కూడా బాబా జ్ఞాపకం, కరెంట్ వస్తే బాబా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అలాగూ అతను అభ్యాసం చేశాడు. అతను తన గురించి తను చెప్పుకుంటూ ఈ వీడెవడరా పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అని నా గురించి నవ్వుకుంటూ ఉంటారు, నన్ను ఎగతాళి కూడా చేస్తూ ఉంటారు. అయినా నేనేం పట్టించుకోను, నా ప్రభువు గురించే కదా నేను చేసేది, ఏమనుకుంటే నాకేంటి అని నేను ఎప్పుడూ పట్టించుకోకుండానే ఉన్నాను. ఎందుకని నా అలవాటు ప్రియతముని హాజరు నిరంతరము నాకు ఉండేలాగూ నాకు సహాయం చేస్తోంది కదా. అది జరుగుతున్నప్పుడు ప్రపంచం ఏమనుకుంటే నాకేమిటి అని చెప్తూ ఉండేవాడు. నేను కూడా రుస్తమంటున్నాడు, తొలి రోజుల్లో ఇలాగే అనుకున్నాడు, కొంచెం మెంటలేమో ఇతనికి, కొంచెం లూజ్ ఏమో అని అనుకున్నాడు, ఏంటి మరీ చేదస్తం కాకపోతే అని. కానీ తర్వాత రోజుల్లో సంవత్సరాలు గడిచిపోయే కొద్ది కూడా అది నాకు అర్థమైంది అతని పరిస్థితి ఏమిటి అనేటువంటిది. బాల్స్ రిలేషన్షిప్ విత్ బాబా వాజ్ దట్ ఆఫ్ ఎ చైల్డ్ విత్ హిస్ మదర్. బాబాతో అతని సంబంధం ఎలా ఉండేదంటే బాలనాటు నెరపే సంబంధము, ఒక బిడ్డ తల్లితో ఎలాంటి అనుబంధము ఉంటుందో అది గుర్తుకొచ్చేది నాకు. జస్ట్ లైక్ ఎ హెల్ప్లెస్ చైల్డ్ హూ టర్న్స్ టు హిస్ మదర్ ఫర్ ఎవరీ స్మాల్ థింగ్ knowing that the mother will definitely take care, Bal would turn to Baba in a similar fashion. పిల్ల ఏం చేస్తే ఏమి అవసరం వచ్చినా సరే అమ్మకేసి వెళ్ళిపోద్ది. ఎవడో వచ్చి చాక్లెట్ ఇస్తే అమ్మ తీసుకోనా అని అడుగుద్ది. అంటే అది తీసుకోవాలి లేదో కూడా తెలియదు తనకి. తన తల్లి నాకు అన్నీ చేసి పెట్టగలదని ధీమా ఉంటుంది ఆ బిడ్డకి. మా అమ్మ అయితే నన్ను ఏమనుకోరు, ఏమడిగినా ఏది ఈ చిన్న విషయానికి కూడా నన్ను అడుగుతున్నావా అని విసుక్కోరు అని ఎలాగ ధీమా ఉంటుందో అలాగూ బాబా మీద ఆధారపడి జీవించేవాడు. Bal would turn to Baba in a similar fashion. The following are some of the so-called stories bringing out the relationship which did look silly at that time. ఇతను బాబాతో గడిపే సంబంధం నాకు నవ్వు తెప్పించిందన్నాను కొన్ని సంఘటనలు మీకు మనవి చేస్తాను నేను. Bal once told me, ఒకసారి అతనే చెప్పాడు తన గురించి, I was in Pune some work. నేను ఏదో పని మీద పూనా నగరంలో ఉన్నాను. అండ్ ఐ బోర్డెడ్ ఏ లోకల్ బస్ టు ట్రావెల్. సిటీ బస్ ఎక్కాను, వెళ్లాల్సి వచ్చింది ఒక చోట నుంచి ఒక చోట. యాజ్ ఐ బోర్డెడ్ ద బస్ అండ్ సా దట్ ఇట్ వాజ్ ఫుల్ విత్ నో వేకెంట్ సీట్ ఫర్ మీ టు సీట్, ఐ బికేమ్ ఏ లిటిల్ నర్వస్. వెళ్ళి చూడగానే ఫుల్ నిలబడున్నారు జనం, అయ్యో ఒక్క సీటు ఖాళీ లేదు నాకు కూర్చోవడానికి అని కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. బికాజ్ ద ప్లేస్ ఐ వాజ్ గోయింగ్ టు వాజ్ ఫార్ అవే. ఎందుకంటే పెద్ద 5 నిమిషాల ప్రయాణానికి పెద్ద ఫీల్ అయిపోవడం అనుకోవద్దు, కొంచెం దూరమే నేను వెళ్ళాల్సింది, ఒక గంట ఎంతో పడుతుంది అనుకుందాం, కొంచెం దూరమే. ఐ న్యూ దట్ ఇట్ వుడ్ బి డిఫికల్ట్ ఫర్ మీ విత్ మై ఫీబుల్ హెల్త్ టు ట్రావెల్ స్టాండింగ్ ఆల్ ద వే. నా ఆరోగ్యం నాకు మీ అందరికంటే బాగా తెలుసు కదా, అమ్మ వీడి తట్టుకోలేడు ఈ ప్రయాణానికి అనుకున్నాను నేను, అందుకని కొంచెం ఆందోళన పడుతున్నాను, నుంచి నువ్వు వెళ్ళగలనా ఇంత దూరము అని. ఐ టర్న్ టు బాబా కంప్లైనింగ్ అబౌట్ మై ఫీబుల్ హెల్త్ అండ్ ప్లీడెడ్ విత్ హిమ్ టు గివ్ మీ ఎ సీట్. అప్పుడు బాబాకి నాకున్న ఆధారం ఒకటే కదా, బాబా మరి ఈ బక్కవాడిని ఎలాగ వెళ్ళమంటావు, ఒక సీట్ అన్నా ఇస్తే కూర్చుని వెళ్తాను నేను. 1 or 2 stops later, some passengers got up to get down and I got my seat by Baba's compassion. ఇలా అనుకున్నానే లేదు, ఒక 2 స్టాపులు అయింది, నా పక్కన ఉన్నవాడు ఎవడో టక్మని వాడు దిగిపోయాడు, ఖాళీ అయిన సీటు కూర్చున్నాను. బాబా యొక్క కృప వలన మొత్తం నాకు సీటు దొరికింది. I was comfortable in the bus డ్యూరింగ్ ది జర్నీ. చాలా బాగుంది, ఎంత ప్రయాణం పడితే పాటిని హాయిగా ఉంది నాకు. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ బిగాన్ టు ఫీల్ థర్స్టీ. కాసేపు 10 నిమిషాలు అయ్యేటికి దాహం వేయడం మొదలెట్టింది, విపరీతంగా దాహం వేస్తోంది. ఐ డిడ్ నాట్ నో హౌ అండ్ వేర్ ఐ వుడ్ గెట్ సమ్ డ్రింకింగ్ వాటర్. ఇదేంటి ఇప్పుడు మరి బస్సు ఎక్కడ ఆగుతుంది, నేను దిగికి ఎందుకెళ్ళి సోడా దాకి రానికి టైం ఉండదు కదా, మరి ఎంతసేపు ఇలా ఉండగలను దాహంతో అని ఆలోచించాను. అండ్ సో ఐ ప్లీడెడ్ విత్ బాబా అగైన్ టు హెల్ప్ మీ. నాకు ఉన్నది ఒకటి దిక్కు కదా, బాబా నాకు దాహం వేస్తోంది, మరి నా దగ్గర ఏమీ లేవు, సీసాలు అవి తెచ్చుకోలేదు మరి అన్నాను. యాజ్ సూన్ యాజ్ ఐ గాట్ ఆఫ్ ఎట్ మై స్టాప్, వాట్ డు ఐ ఫైండ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఏ హోటల్. సరిగ్గా బస్సు దిగేసింది,
ఆగిపోయింది. దిగ్గానే ఆలోచిస్తానని ఎదురుకుంటే హోటల్ కనపడింది నాకు. సో ఐ వెంట్ ఇన్ అండ్ హ్యాడ్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్. ఐ క్వెంచ్డ్ మై థర్స్ట్ అండ్ థ్యాంక్డ్ బాబా ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ మై నీడ్స్. లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తాగేసాను శుభ్రంగా 2 గ్లాసులు, బయటకు వచ్చేసాను హోటల్లోకి వెళ్ళి. అప్పుడు బాబాకి థ్యాంక్స్ చెప్పుకున్నాను నేను. మీకు మొట్టమొదటి సీన్ గుర్తుందామా? బాలనాటు బాబా దగ్గరికి ఎలా వచ్చాడు? నాగపూర్లో కలిశాడు బాబాని. ఈ సిడి దేశ్ముఖ్ గారు బృందం వీళ్ళంతా బాబా ట్రైన్లో వస్తున్నాడు నువ్వు రా అంటే వెళ్ళాడు. యువకుడు బాగా వెళ్ళి అతను చెప్పింది బాగా సరదాగా చెప్తాడనమాట. వెళ్ళాడు, వెళ్ళి బాబా దిగుతున్నాడు, అలా చూస్తున్నాడు. చూస్తుంటే జనం కిటకిటలాడుతూ వచ్చేసారు నాగపూర్ వాళ్ళందరూ. అలా ఉండిపోయాడు. చలికాలం అది, స్వెటర్ అది వేసుకుని ఉన్నాడు. ఉంటే బాబాకి అలాగే చూస్తూ ఉన్నాడు. అలాగే బాబా చేతులు ఊపుతున్నారు. అలాగే వాళ్ళతో కలిసి వెళ్ళిపోయాడు. ఉండిపోయాడు ఒకడు ఉండిపోయాడు. ఎందుకంటే బిడియం. సరే బయటికి వెళ్ళాలి కదా, టికెట్ ప్లాట్ఫారం టికెట్ తీసుకున్నాడు. చూస్తే డబ్బులు లేవు. ఎవడో కొట్టేశాడు అనమాట. ఇతని దగ్గర మొత్తం పర్సు మొత్తం అన్ని జేబుల్లోనూ కొట్టేశారు. అంటే ఇతను అంత తన్మయత్వంలో మునిగిపోయి ఉండిపోయాడు. బాబా చూస్తూ కొట్టేశారు, కట్ చేసేసి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు, ఇప్పుడు బయటికి వెళ్ళడం అలాగే. ఎందుకని ఆ రోజుల్లో ప్లాట్ఫారం టికెట్ చాలా స్ట్రిక్ట్గా, డబ్బులు పోయినాయి, టికెట్ పోయి. ఆలోచిస్తున్నాడు. ఆలోచిస్తూ జనం వెళ్తున్నారు కదా, ఈ బాబా బృందం నెమ్మదిగా ఆ జనంలో చేరిపోతే మన ఎవడు పట్టుకోడు అనుకున్నాడు. నెమ్మదిగా జనంలో చేరి టీటీ వచ్చి వెనకాల భుజం చేసి గుండె అయిపోయింది. అమ్మ పట్టించుకున్నాడు రా బాబు. నాటు అన్నట్టు. అంటే బాలనాటు అని, అరే నాటు అన్నాడు. అప్పుడు గుర్తుపెడితే వాడు చిన్నప్పుడు క్లాస్మేట్ అనమాట. అంటే అతను అందులో చెప్తాడు అనమాట, కన్ఫ్యూషన్ క్రియేట్ చేసేది అతనే, మళ్ళీ హెల్ప్ చేసేది అతనే, రెండు అతనే చేస్తూ ఉంటాడు. తమాషా అని అది బాలనాటు. సో అలాగే థ్యాంక్స్ చెప్పుకున్నాడు. మంచినీళ్ళు నాకు హోటల్లో ఎక్కువ దూరం తిరగక్కర్లేకుండా అలా దిగ్గానే రెడీగా హోటల్ పెట్టేవాడు. బాల్ వుడ్ దెన్ కమెంట్, సి హౌ బాబా టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీ స్మాల్ డీటెయిల్. చూసావా బాబా ఎంత చిన్న చిన్న విషయాల్లో కూడా సాయం చేస్తూ ఉంటాడు. I did find the whole thing silly when I first heard these stories. మొట్టమొదటి విన్నప్పుడు మరీ చాదస్తం కాదు, ప్రతి చిన్నది బాబా ఇచ్చాడు, గాలి పీలుతున్నాను బాబా ఇచ్చాడు, మంచిలు తాగాను బాబా ఇచ్చాడు అంటే ఏంటిది అంతా అని నేను మొట్టమొదట అపహాస్యంగా అనుకున్నాను. మై థాట్ వాజ్ passengers get on and off the buses at various stops. సిటీ బస్ ఎక్కిన తర్వాత జనం దెక్కుండా ఉంటారా, సీట్లు ఖాళీ అవ్వకుండా ఉంటాయి. ప్రతి వాడికి జరిగే అనుభవం. ఏదో పెద్ద విశేషంగా చెప్తాడండి ఈయన అనుకునేవాడిని నేను. బాబా డిడ్ నాట్ మేక్ దోస్ పాసెంజర్స్ గెట్ ఆఫ్ సో బాల్ కుడ్ గెట్ ఏ సీట్. అర్ధంతరంగా వాడిని దిగిపోయి అడు డెస్టినేషన్ రాకుండానే మధ్యలో దింపేయలేదు కదా. ఒక టికెట్ ఎక్కడ కొనుక్కున్నాడో అక్కడ దిగడి ఖాళీ అయింది. ఆల్సో బాబా షూర్లీ డిడ్ నాట్ క్రియేట్ ది హోటల్ ఫర్ బాల్. అలాగే అక్కడ బాబా ఇలాగని ఒక హోటల్ని అక్కడ సృష్టించేసి ఇతను వెళ్ళి మంచినీళ్ళు తాగడానికి చేయలేదు కదా, అక్కడ ఉంది, ఇతను లోపలికి వెళ్ళాడు కదా. ఏమిటి ప్రత్యేకంగా బాబా ఇతనికి చేసింది అని ఆలోచించేవాడిని నేను. ఎట్ దట్ పాయింట్ ఇట్ సమ్హౌ డిడ్ నాట్ అక్కర్ టు మీ దట్ త్రూ సచ్ వేస్ బాల్స్ రిమెంబరెన్స్ ఆఫ్ బాబా హ్యాడ్ బికమ్ వెరీ న్యాచురల్ అండ్ కాన్స్టెంట్. అప్పుడు నేను గమనించని సత్యం ఒకటి ఇప్పుడు నేను గమనించానని చెప్తున్నాడు. ఏమిటది? అలాగూ చాలా నవ్వు కలిగించేటువంటి ఇలాంటి సిల్లీ సంఘటనల ద్వారా బాబాని నిరంతరము జ్ఞాపకం పెట్టుకునే అభ్యాసం అతను చేసి దాన్ని జీవితంలో అలవాటు చేసుకున్నాడు. అక్కడ బాబా సీట్ ఇచ్చాడనేది ఇంపార్టెంట్ కాదు, ఆ సీటు దొరకగానే బాబాయే నాకు సాయం చేసాడని జ్ఞాపకం పెట్టుకోవడం ఇంపార్టెంట్. హోటల్ కనపడగానే నీళ్ళు తాగి వచ్చాను, ఆహా థ్యాంక్స్ బాబా అనడం ఇంపార్టెంట్ కాదు. ఆ సంఘటన ద్వారా మళ్ళీ బాబాని గుర్తు చేసుకుంటూ, అంటే ప్రతిదానికి బాబాని గుర్తు చేసుకోవడం అనేది నాకు అప్పుడు వెలగలేదు నాకు. బాల్ వుడ్ ఆఫెన్ మిస్ప్లేస్ హిస్ పెన్ ఆర్ పేపర్ ఆర్ ఏ బుక్ అండ్ నాట్ ఫైండింగ్ ఇట్ వుడ్ ఫీల్ ఫ్లస్టర్డ్ అండ్ ఇమీడియట్లీ కాల్ అవుట్, బాబా ప్లీజ్ హెల్ప్ మీ ఫైండ్ అవుట్. మరుపు కూడా చాలా ఎక్కువ బాలనాటుకు. పెన్ కానీ పుస్తకం కానీ కళ్ళద్దాలు కానీ ఎక్కడ పడితే ఆడ పెట్టేస్తూ ఉంటాయి. ఇంక వెతికి బాబా నువ్వే సాయం చేయాలి, నాకు పెన్ కనపట్టలేదు
డైరెక్ట్గా బాబాని అడిగి, యూజువల్లీ ఇట్ వుడ్ బి లయింగ్ సమ్వేర్ క్లోజ్ బై, ఆ పక్కనే అక్కడ ఉంటుంది అది న్యాయంగా. అండ్ ఆఫ్టర్ ఫైండింగ్ ఇట్ బాల్ వుడ్ అగైన్ కమ్ అండ్ సీ హౌ బాబా హెల్ప్డ్ మీ. అది దొరకగానే మళ్ళీ బాబాకే తిరిగి ఎంత సాయం చేసేవయ్యా నువ్వు, మళ్ళీ ఆయనకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఉంటాడు. మై థాట్స్ అట్ ద టైమ్ వుడ్ బి, ఆ రోజుల్లో తొలి రోజుల్లో నేను ఏమో ఆలోచించేవాడిని, ఇఫ్ యూ హెడ్ లుక్డ్ కేర్ఫుల్లీ యూ వుడ్ హ్యావ్ ఫౌండ్ ఇట్ ఆన్ ద టేబుల్ యువర్ సెల్ఫ్. నువ్వు బుర్ర సరిగ్గా పెట్టి ఎత్తుకుంటే నీకే కనబడే సరిగ్గా మొట్టమొదటి, నువ్వు సరిగ్గా చేయకపోవడం ఏంటి, ఆయనకి థ్యాంక్స్ చెప్పడం ఏంటి, మళ్ళీ దొరికిందని నువ్వు సరిగ్గా వెతకకుండా అనిపించేది నాకు. బాబా డిడ్ నాట్ పుట్ ఇట్ దేర్ ఫర్ యూ, నీకోసం ప్రత్యేకంగా బాబా తెచ్చి ఇలా పెట్టలేదు కదా ఇలా అని, అక్కడే ఉన్నది, నువ్వు వెతకలేదు సరిగ్గా అనుకునేవాడిని నేను. ఐ ఫెయిల్ టు రికగ్నైజ్ దట్ దిస్ రిలేషన్షిప్ ఆఫ్ బాల్స్ హెల్ప్డ్ హిమ్ రిమెంబర్ బాబా న్యాచురల్లీ త్రూ అవుట్ ద డే. ఈ రకంగా రోజంతా ఆటంకం లేకుండా బాబా యొక్క స్మరణ అతని మదిలో అలాగ దొర్లుతూ ఉండేది. ఇది ఇలా అలవాటు చేసుకోవడం వల్ల. ఇట్ ఈజ్ ఓన్లీ డ్యూరింగ్ మై ఇల్నెస్ when I had to spend most of my day lying in bed because of my back condition, and I was struggling with Baba's remembrance, trying to fill up my mind with thoughts of him alone, that I began to realize how great Balnatu was. నా ఆరోగ్య పరిస్థితి ఛిద్రమైపోయి, అంటే ఇతని వెన్నెముక చాలా సీరియస్ ప్రాబ్లం, ఎప్పుడు మంచం మీదే రోజంతా పడి ఉండవలసి వచ్చేది. ఆ బాధపడుతూ అలాగే ఏం చెయ్యలేని పరిస్థితిలో బాబా స్మరణతో ఆ రోజంతా గడపడంలో నేను రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పుడు, అమ్మ బాలనాటు ఎంత తెలివైనవాడు, అంటే అతను అంత సింపుల్గా అభ్యాసం చేసి తనకు వచ్చిన చిన్న 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 సమస్యలనే ఒక అవకాశంగా మలుచుకొని బాబా గుర్తుపెట్టుకున్నాడు. I attempted on many occasions, and I still keep attempting to do what Bal was doing, which is to turn to Baba for every small need of mine, and I found that I failed miserably. నేను బాలనాటుని కాపీ కొట్టడానికి ట్రై చేశాను, చాలాసార్లు ట్రై చేశాను, కానీ నేను విజయవంతంగా విఫలమయ్యాను నేను అని చెప్పచ్చు. నా వల్ల కాలేదు. అలాగ ప్రతి చిన్న విషయానికి కాఫీ కావాలి, బాబా ప్లీజ్ గివ్ మీ కాఫీ అని బాబా మీదే జారపడ్డాం. బాబా ఒక సందర్భంలో అన్నారు, లీన్ ఆన్ మీ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ప్లీజ్ మీ మోర్ అండ్ మోర్. బాబా అన్నమాట అంటే ప్రతిదానికి నా మీదే జారపడడం ద్వారా నన్ను మరింత 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 సంతోషపెట్టు, ఆయన మీదే జారపడం. అది ఉదాహరణ కూడా బాబా చెప్పారు. ఒక తల్లికి 4 పిల్లలు ఉన్నారనుకున్నాం. ఒకడు పెద్దవాడైపోయాడు, వాడు ఫుల్గా వాడి పని చేసుకుంటాడు, వాడి గురించి పట్టించుకోదు తల్లి. 2వ వాడు ఉన్నాడు, ఆడు పర్వాలేదు. 3వ వాడు కూడా పర్వాలేదు. 4వ వాడు క్రిపుల్డ్. ఈ ముగ్గురిని వదిలేసి ఆ క్రిపుల్డ్ని మోస్తూ ఉంటుందట తల్లి. అది ఎందుకని? వాడు అసక్తత, వాడి పని వాడు చేసుకోలేడు. తల్లి మీదే ఆధారం ప్రతిదానికి. వాడు ఏం కావాల్సిన అమ్మాయిని పిలిచాడు, అమ్మాయి వెళ్ళి అటెండ్ అవుతూ ఉంటుంది వాడికి. అలాగూ చేరిక అవుతాడనమాట. అది బాబా చెప్పారు, నా మీద ఆధారపడిపోతే నువ్వు హెల్ప్లెస్సే. హెల్ప్లెస్ అంటే ఏమిటండి? మనంతటా మనం ప్రయత్నం చేయకుండా ఆయన మీద జారపడిపోవడం. అయ్యా నీ ఇష్టం అంటే ఆయన చంకన ఎత్తేసి. మై మైండ్ వుడ్ టర్న్ టు ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ హెల్పర్స్ ఫర్ హెల్ప్. ఓన్లీ వెన్ దే వర్ అనేబుల్ టు హెల్ప్ వుడ్ టర్న్ టు బాబా. బాలనాటు ప్రతి తిన్నదానికి మంచినీళ్ళు కావాలంటే బాబా అని వాడు, పెన కనపట్టలేదు బాబా అని వాడు. ఇది అలవాటు అయిపోయి. నాకు ఏదైనా కావాలంటే మా ఆవిడని పిలిచో, మా అమ్మని పిలిచో, ఎవరినో పిలిచేవాడిని, వీళ్ళని అడిగేవాడిని, ఇక్కడ ఏదో నొప్పి వచ్చేస్తుంది మందు రాయి అనేవాడిని. వీళ్ళు ఎవడో లేకపోతే అప్పుడు బాబాకే చూసేవాడిని. కానీ సహజంగా బాబా మీదకి మాత్రం అది వచ్చేది కాదు. టు రిమెంబర్ హిమ్ యాజ్ వన్స్ ఫస్ట్ చాయిస్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ అండ్ ఐ స్టిల్ స్ట్రగుల్ విత్ ఇట్. ఎంత బాగా చెప్పాడు. అంటే మొట్టమొదటి ప్రయత్నం ఆయనని జ్ఞాపకం పెట్టుకోవడానికి చేయాలట. అది అతి ఉత్తమ ప్రయత్నం అంటే. ఒక సందర్భంలో బాబా అన్నారు, ఒకడు పలానా ప్రాబ్లం ఉంది బాబా అని చెప్పాడు బాబాకి. డిడ్ యూ ట్రై యువర్ బెస్ట్ అన్నారు. అంటే నీ ఉత్తమమైన ప్రయత్నం చేసేవా అన్నాడు. చేసాను బాబా, అవ్వలేదన్నాడు. డిడ్ యూ ఆస్క్ మీ? అడగలేదు బాబా అన్నాడు. అదే బెస్ట్ ప్రయత్నం. ఇక్కడ అదే చెప్తున్నాడు అనమాట. అంటే మనకి సాయం కావాలి అన్నప్పుడు ఫస్ట్ చాయిస్ బాబా అవ్వాలట. అది బాబాకి సంతోషం కలిగించేది అని. ఇప్పటికీ నేను ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను, కానీ అది నాకు అలవాటు అవ్వలేదు. Although it effort and with Baba's grace, I managed to do it in some extent now. కొంతవరకు ఆయన కృప వలన
కొంచెం ఓ 1%, 2% కొంచెం ఇప్పుడు కొంచెం చేయగలుగుతున్నాను. ఇట్స్ నాట్ దట్ బాబా హ్యాస్ టు గివ్ యూ వాట్ యు ఆస్క్ ఫర్ ఆర్ ఈవెన్ ఫుల్ఫిల్ యువర్ నీడ్స్. దాని అర్థము ఆయన అవన్నీ ఇచ్చేయాలని కాదు, నీవు కోరుతున్నావు అవన్నీ బాబా నాకు ఇచ్చేయాలని అని ఎప్పుడు అనుకోకూడదు. రాదర్ సచ్ సిచ్యువేషన్స్ బికమ్ ఏ మీడియం ఆఫ్ రిమెంబర్ హిమ్ మోర్ అండ్ మోర్ అండ్ ఈవెన్చువల్లీ టేక్ యూ టు ద పాయింట్ ఆఫ్ కాన్స్టెంట్ ఎఫర్ట్లెస్ రిమెంబరెన్స్. అది నీ శ్వాస నీకు తెలియకుండా ఎలాగైతే అది యాంత్రికంగా నడిచిపోతూ ఉందో అలాగూ సహజముగా నిరంతరాయమైన స్మరణ మనకు అలవాటు అవ్వడానికి ఇది దోహదం చేస్తుంది. బాబా కాఫీ కావాలి, బాబా మంచినీళ్ళు కావాలి, బాబా కరెంటు పోయింది, ఎప్పుడు వస్తావు అంటే ఇలా ప్రతి అవకాశము ఆయన జ్ఞాపకానికి ఉపయోగపడితే అది నిరంతరం అయిపోతుంది.